బరువు తగ్గాలి అని చాలామంది ట్రై చేస్తారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడం లేదా తక్కువ ఫలితం అనేది చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? మీరు చేసే చిన్న చిన్న డైట్ తప్పిదాలు మీ వెయిట్ లాస్ జర్నీకి అడ్డంకుగా ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. నేను సత్యవాణి, యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్. ఈ వీడియోలో చాలామంది చేసే 5 మేజర్ మిస్టేక్స్ గురించి మాట్లాడతాను. అని చాలామంది మీల్స్ అనేవి స్కిప్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ కావచ్చు లేదా ఈవినింగ్ వాళ్ళకి కన్వీనియన్స్గా ఉన్నటువంటి మీల్స్ని స్కిప్ చేయడం, లేదంటే ఓవరాల్గా మీల్స్ని కంప్లీట్గా స్కిప్ చేయడం అనేది చూస్తున్నాం. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బదులుగా మెటబాలిజం అనేది స్లో అవుతుంది. దానివల్ల ఊహించిన దానికన్నా ఎక్కువ దుష్ప్రభావాలు ఫేస్ చేయవలసి వస్తుంది. మజిల్ లాస్ అవడానికి కూడా ఇది ఒక రీజన్ అవుతుంది. కాబట్టి మన ఎనర్జీ సస్టైన్ అవ్వాలి, మెటబాలిజం యాక్టివ్గా ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే మనం తక్కువగా ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. మేము డైట్లో ఉన్నాము, ఎలాంటి ఆహారం తినాం, కేవలం సలాడ్స్ ఒకటే తింటాము అని చెప్పేసి చాలామంది అంటారు. ఇలాంటి క్రాష్ డైట్స్ వల్ల టెంపరీగా మాత్రమే వెయిట్ లాస్ అవుతారు. ఇది బాడీలో వాటర్ని ఒకటే రిలీజ్ చేస్తుంది. మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే తప్పకుండా బ్యాలెన్స్డ్ డైట్ అనేది అవసరం. మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్, వాటర్ ఇవి ఉండాలి. ఉదాహరణకి ఉదయం మనకి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. దానికి తగినట్లుగా ఓట్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం మీల్స్లో బ్రౌన్ రైస్, ఒక పప్పు, ఆకుకూర, ఇంకా ఇతర వెజిటబుల్ కర్రీ ఏదైనా ఉండాలి. ఈవినింగ్ నట్స్ తీసుకోవడం, ఇంకా రాత్రి తినే భోజనం 8 గంటలకు ముందుగానే తినడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ వల్ల మనం హెల్తీగా ఉంటాము, ఇంకా వెయిట్ లాస్ అవడానికి కూడా మనకు సహకరిస్తుంది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లో ఫ్యాట్, లో షుగర్ అని చెప్పేసి లేబుల్స్ చూసి మనం మోసపోతూ ఉంటాం. ఇందులో కూడా హిడెన్ షుగర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ అనేవి మిక్స్ చేస్తారు. ఉదాహరణకి డైట్ బిస్కెట్స్ అంటారు. ఇందులో మైదా ఉంటుంది, ఫామ్ ఆయిల్ ఉంటుంది. సో ఇవి మన ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయో ఒకసారి ఆలోచించండి. దీనికి బదులుగా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి స్నాక్స్ కానీ లేదు అంటే న్యాచురల్ ఫ్రూట్స్ కానీ మనకి చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. బయట తీసుకునేవి ఏవైనా కూడా లేబుల్స్ కేర్ఫుల్గా చదవాలి. అందులో ఉన్నటువంటి షుగర్, సాల్ట్ కంటెంట్స్ మనం చూసి కంపేర్ చేసుకుని తీసుకోవాలి. చాలామంది మధ్యాహ్నం 3 గంటలకు భోజనం, ఇంకా రాత్రి డిన్నర్ 10 గంటలకి చేస్తుంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు తప్పకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇలా ఇర్రెగ్యులర్గా మనకు నచ్చిన విధంగా చేయడం వల్ల మన బాడీ సిస్టమ్ కూడా కన్ఫ్యూజన్లో పడడం జరుగుతుంది. అంటే మనం ఒక సిస్టమేటిక్ వే అనేది మన బాడీకి అలవాటు చేస్తాం. ఆ వే అలవాటు చేసినప్పుడు దాని ప్రకారం మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సిస్టమ్ కూడా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా ఇర్రెగ్యులర్గా మనం తినడం మొదలు పెడతామో ఏం జరుగుతుందంటే ఈ కన్ఫ్యూజన్లో బాడీ వెయిట్ లాస్ చేయాలా లేదంటే బాడీలో ఫ్యాట్ స్టోర్ చేయాలా అనేది దానికి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఐడియల్ టైమింగ్స్ అనేవి తప్పకుండా ఫాలో అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ యోగా లేదంటే వాకింగ్ ఒక 1 అవర్ చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి 12 to 1 బిలో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేటప్పటికి 8 బిలో కంప్లీట్ చేయాలి. అంటే మనం నిద్రపోవడానికి 2-3 గంటల ముందుగా మనం తినడం అనేది కంప్లీట్ చేయాలి. నేను డైట్ ఫాలో అవుతున్నాను, సో ఫిజికల్గా నాకు ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు అని అనుకుంటే కనుక అది మన పొరపాటు. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక 70% డైట్, 30% యాక్టివిటీ అనేది అవసరం. కాబట్టి ఒక గంట ఎక్సర్సైజ్ లేదా యోగా, వాకింగ్ ఏదో ఒక వర్కౌట్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. రాత్రి 7 నుంచి 8 గంటల నిద్ర అనేది తప్పకుండా అవసరం. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ బర్న్ హార్మోన్ లెప్టిన్ అనేది పనిచేయాలి అంటే సరిపడినంత నిద్ర ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది. అప్పుడే మన ఫ్యాట్ బర్న్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ పెరిగి బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ చేస్తుంది. వాళ్ళ స్ట్రెస్ ఎక్కువగా ఉండి నిద్ర పట్టట్లేదు అనుకుంటే సింపుల్ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ లాంటి ప్రాక్టీసెస్ మనకి చక్కగా ఉపయోగపడతాయి. కూడా వెయిట్ లాస్లో జరిగేటువంటి కామన్ మిస్టేక్స్. మీకు కూడా ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.